కాబట్టి ఈ రోజు మీరు చిన్న గొంతులను, ప్రజా గొంతులను, ప్రజల తరపున మాట్లాడే గొంతులను, దగాపడ్డ ప్రజల గురించి గొంతెత్తే గొంతులను అణగదొక్కలమే మీ పని. అందుకనే ఏ పాలకుడు ఎవరున్నా, నేను అనుకుంటే నిజాం ఉన్నా కానీ నువ్వే కమిషనర్ ఉండు, టీడీపీ ఉన్నా నువ్వే కమిషనర్ ఉండు, నువ్వు ఆంధ్ర పాలకులు ఉన్నా నువ్వే కమిషనర్ ఉండు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా నువ్వే కమిషనరు, కాంగ్రెస్ ఉన్నా నువ్వే కమిషనరు. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రం ఏది మా పాముంగీసా. కానీ అండ్ల పోస్టులు సంపాదిస్తావు, నువ్వు ఇండ్ల పోస్టులు సంపాదిస్తావు. ఎందుకు సంపాదిస్తావు? మీరు ఏది చెప్తే అది చేస్తావు బాస్. ఆయస మీరు అలా లేరా లేరా వాళ్ళు లేరు, మరి ఎవరిని పట్టుకోవాలి? దిక్కుసక్కి లేనో తీసుకోలేదు సార్. తిరుమల పర్మిషన్ ఇవ్వచ్చు, చాలా మంచి సినిమా తిరుమల బ్లాక్ మెయిలర్ కాదు, గుణవంతుడు, శీలవంతుడు, సౌమ్యుడు, బూతులు తిట్టాడు, ఆయనకి ఇవ్వచ్చు సార్. చాలా మంచి, మీకంటే నాకు బాగా తెలుసా, జడిసాను ఇవ్వద్దు సార్. మీరు ఎట్లా చెప్తారు? నేను ఏమని రాస్తావు? సెక్రటరీ మీద దాడి చేస్తారని రాస్తా, ఎగ్జిబిషన్ మీద దాడి చేస్తారని రాస్తా, జిహెచ్ఎంసీ మీద దాడి చేస్తారని. సత్యం బాబు మీద ఎన్ని కేసులు పెట్టినా అవన్నీ నా మీద పెడతా సార్ నేను. అందుకనే నీకు పోస్టింగ్ ఇస్తారు బాస్. మేమేం చేసినా అడగాలనుకుంటున్నావా? నీ పోలీసు అయితే ఏమైనా ప్రత్యేకంగా నీకు ఏమైనా ఇది ఉంటాయా? నేను కూడా పోలీసు అని కోరుకునే, నీకు ప్రత్యేకంగా రాజ్యాంగం ఉంటుందా నీకు? డ్యూటీ ఇవాళకి మేము కొత్త శ్రీనివాసని గుర్తు చేసుకుంటాం. ఆఫీసర్ 18 నెలలు మాత్రమే ఆయన పోస్టింగ్, మంచి పోస్టింగ్ చేసిండ్రు. వరంగల్ 6 నెలలు ఎస్పీగా, మన ఇక్కడ 6 నెలలు, హైదరాబాద్ 6 నెలలు, ఏది మహబూబ్ నగర్ లో 18 నెలలు ఆయన సర్వీస్ మొత్తంలో. తర్వాత ట్రాన్స్ఫరే. అసలు గుర్తు చేసే వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి సలాం చెప్తాం. నీయసోటోళ్ళకా? నీయసోటోళ్ళు. నువ్వు 100 ఏళ్ళు సిపికి చేసినా 100 ఏళ్ళు డీజీపీ చేసినది పావులెత్తి విలువ ఉండదు. రవి గుప్తా గారు 6 నెలలు డీజీపీ చేసినా సలాం కొట్ట బుద్ధి అవుతుంది. మంచి ఆఫీసర్లు ఉన్నారబ్బా చెప్పనీకి. మీరేం డ్యూటీ చేసిండ్రు? ఇదా మీ డ్యూటీ? కాబట్టి ఈరోజు నేను ఇవన్నీ విషయాలు తెలియదు. ఈ రోజు వాళ్ళ మెయిన్ ఆలోచన నాకు తెలిసింది ఏంటంటే, వీళ్ళు రేపు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. 40 లక్షల మంది నిరుద్యోగులలో ఉత్తర తెలంగాణ అత్యధికంగా ఉన్నారు. ఈ దీక్షతోని వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ దీక్షకు పర్మిషన్ ఇవ్వద్దని ముఖ్యమంత్రి గారు స్వయంగా సివి ఆనంద్ గారికి చెప్పి ఇది రాకుండా చేసిండ్రు. కాబట్టి మీ భయమే నేను నిజం చేస్తా, మీ భయమేమి నిజం చేస్తా. మేము మా వల్ల మీరు అక్కడ ఓడిపోతారు అంటున్నారు కదా, ఈ సమస్యను 4 జిల్లాల తిప్పుతా. ఆ 4 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నేను నామినేషన్ వేస్తా. నేను అక్కడికి పోటీ చేస్తా. నేను బరిలో ఉంటా. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నా గొంతు తరపున వాళ్ళు నిలబడతారు. ఇవాళ పొద్దుగాల కూడా కొంతమంది 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రభుత్వానికి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి, బట్టి విక్రమార్క వ్యతిరేకంగా మాట్లాడిండ్రో, అంటే వాళ్ళంతా కూడా బుద్ధిమంతులు, వాళ్ళు నిజంగా జరుగుతూ అన్యాయం మీద మాట్లాడిండ్రు. వాళ్ళు కూడా మంచి ఎమ్మెల్యేలు, వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. వాళ్ళతోని విన్నాకనే పక్కగా నిలబడదామని డిసైడ్ అయినా. ప్రభుత్వంలో జరుగుతున్న లొసుగుల పైన ఈ రోజు గవర్నమెంట్ లో ఉన్న మంత్రులు ఏ విధంగా చేస్తున్నారు అనేది, అది 100% వాళ్ళు ఎన్ని ఇచ్చినా గానీ ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ రోజు మంత్రులకు వ్యతిరేకంగా ఆ మీటింగ్ జరిగిందని చెప్పి వాళ్ళే చెప్పిండ్రు. వాళ్ళు చాలా మంచి పని చేసిండ్రు. వాళ్ళు ఎవరు కూడా, అందరు కూడా ప్రజల పక్షాన్ని నిలబడ్డ ఎమ్మెల్యేలే, అందరు కూడా మంచి ఎమ్మెల్యేలే, అందరు కూడా ఏది కొంత ప్రజలలో పట్టున్నోళ్ళు, వాళ్ళు సిద్ధాంతం గల్లోళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు, వాళ్ళు మంచిగా బాగా చదువుకున్నోళ్ళు. కాబట్టి 10 ఎమ్మెల్యేలతో మొదలైంది. కాబట్టి రేపు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలా ఇవాళ నామినేషన్ మొదలైనవి. ఖచ్చితంగా ఈ రోజు ప్రభుత్వం ఏదైతే సవాల్ నాకు ఇచ్చిందో ఆ సవాల్ను స్వీకరిస్తున్నా. రేపటి దినాన మన 27వ తారీఖు జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలా మరి దీనికి నేను కంటెస్ట్ చేయబోతున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.